దేవుడు మన స్వరూపమందు, దేవుడు అని వర్డ్ ఉంది. తర్వాత మన స్వరూపమందు. అక్కడ మన అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు కదా. అంటే సృష్టి ఎంతమంది చేశారంటే వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం అంటాడు సర్ప సంతానం మీరంటాడు. లోక దేవత, ద గాడ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకానికి దేవుడు అంటాడు పౌలు అంటాడు. వాడిని దేవుడు ఎవరు చేశారో వాడిని అధికారిని యేసుక్రీస్తు అంటాడు. ఈ లోకాధిపతి, ఈ లోకానికి అధిపతిగా ఎవరు చేశారో నేను క్వశ్చన్ ఇస్తున్నాను. సో చీకటి ఎవరు కొరకు మాట్లాడుతున్నాడు? వెలుగు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? వెలుగు కొరకు మాట్లాడంటే చీకటి కొరకు కూడా ఆపోజిట్ చీకటి కదా. చీకటి ఎవరు? మీరు చీకటి సంబంధులు అని డైరెక్ట్ గా చెప్తుంటాడు. అనగా మీరు దృష్టిని ఇండికేటింగ్ ద ఈవిల్. ఏమైనా సంశయాలు ఏమైనా మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయినటువంటి ఫరోకే దేవుడు. ఏ ఎలోహిం దేవుడైతే హెబ్రీ గ్రంథకర్త రాసుకొచ్చాడో అదే దేవుడు మోషేని ఫరోకు దేవుడిగా చేశాడట. మోషే నువ్వు ఫరోకు దేవుడివి. ఫరోకు దేవుడు అంటే ఫరో ఎవరికి రాజు? ఫరోకే దేవుడు అయినప్పుడు ఐగుప్తు అంతా కూడా దేవుడే కదా. ఆలోచించండి, ఫరోకే దేవుడైనప్పుడు ఐగుప్తు అంతా దేవుడే కదా. ఐగుప్తులు ఎవరున్నారు? ఐగుప్తీలే ఉన్నారా? ఇశ్రాయేలు లేరా? అంటే ఇశ్రాయేలు కూడా దేవుడే కదా. అర్థమవుతుందా కాన్సెప్ట్ మీకు? ఫరోకి మోషేని దేవుడిగా చేశాడు. ఫరో గారికి మోషే గారిని దేవుడిగా చేశాడు దేవుడు. సో అక్కడ కూడా ఎలోహిం అనే పదము. ఇక్కడ ఇంకోళ్ళు అంటారు అక్కడ ఎలోహిము చూడండి చుక్కలు ఉంటాయి కిందని. ఎలోహిం అనేటప్పుడు 2 చుక్కలు 3 చుక్కలు కింద గీత, పక్కన చిన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎన్ని గీతలు, ఎన్ని చుక్కలు ఉంటాయో, ఎన్ని వంకలు ఉంటాయో, అదే చుక్కలు, అదే వంకలు, అదే అక్షరము నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. నిర్గమకాండము 7వ అధ్యాయము 1. అంటే మరి ఇక్కడ ఎంతమంది మోషే, ఎంతమంది దేవుళ్ళు చెప్పాలి? ఇప్పుడు నేను క్వశ్చన్ వేసింది ఏంటంటే అక్కడ ఇది ప్లూరల్ దేవుళ్ళు అని రాయబడ్డది కదా. మరి ఇక్కడ మోషేకి అదే పదం ఎలోహిం అని చెప్పాడు కదా. మరి ఎంతమంది మోషేలు అని అడుగుతున్నాను క్వశ్చన్. రేపు యూట్యూబ్ లో వినబోయే వాడి దగ్గర ఆన్సర్ ఉందా? ఎంతమంది మోషేలు ఉన్నారని దేవుడు ఎలోహిం అనే పదాన్ని మోషేకి ఇచ్చాడు. మరి మోషే ఇదే మోషే రాస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం రాస్తున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ద వర్డ్ గాడ్ ఈజ్ యూజ్డ్ ఎలోహిం. క్రైస్తవ్యంలో లోకం వచ్చి కూర్చుంది. బాగా లోకం వచ్చి క్రైస్తవ్యంలో కూర్చుంది. క్రైస్తవ్యం వెళ్ళి లోకంలో కూర్చుంది. నిజమైన దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనము క్రైస్తవ్యంలో ఉన్నామనే భ్రమలోనూ బ్రతికేవలసి వస్తుంది. ఇదే జరుగుతుంది ఈనాటి క్రైస్తవ్యానికి. ఈనాటి క్రైస్తవ్యానికి జరుగుతున్నటువంటి తంతు ఇదే. సో ముసుగులో బ్రతికేస్తున్నారు కొంతమంది, భ్రమలో బ్రతికేస్తున్నారు మరికొంతమంది. నిజమనుకొని భ్రమపడుతూ బ్రతికేస్తున్నారు. గల కారణం ఏంటంటే పుట్టగొడుగుల్లాగా ఈ పాస్టర్లు పుట్టుకొచ్చిన కారణం చేత పరిచర్యకున్నటువంటి విలువ పోయింది. సత్యవాక్యమునకు ఉన్నటువంటి జ్ఞానము సమ్మగిలిపోయింది వారి జీవితంలో. దేవుడు వారి జీవితంలో వారు చేయాలనుకున్నది మాత్రమే వారు చేయించుకుంటున్నారే కానీ దేవుడు చేయాలనుకున్నది, దేవుడు ఇవ్వాలనుకున్న జ్ఞానాన్ని పొందుకున్న స్థితిలో ఈ మనుష్య జాతి, ముఖ్యంగా క్రైస్తవ్యంలో సో కాల్డ్ పాస్టర్స్ లేరు. సో ఈ సమయంలో నేను ప్రాముఖ్యంగా మీతో ఇప్పుడు మనము ముందుగా మాట్లాడుకున్న మాట ప్రకారము ఆ వాక్యంలో వెళ్ళటానికి నేను మరో వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. తప్పనిసరిగా దాన్ని చేస్తాను. సో ఈ యొక్క సెమినరీకి మనం అనుకున్నటువంటి పాస్టర్స్ చాలా వరకు పిలవడం జరిగింది. వారు
వస్తారనేటువంటి విశ్వాసాన్ని పరిశీలించారు. అసలు యాక్చువల్గా సెమినరీస్ పెట్టడానికి గల కారణమే పాస్టర్ల ప్రోత్సాహం. మీరు తప్పనిసరిగా పెట్టండి, మేము వస్తాము, మేము వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళు ఈ యొక్క సెమినరీస్ని పెట్టడానికి ప్రోత్సహించారు. కానీ నేను మరలా చెప్తున్నాను, దేవుని చేత పిలువబడకపోతే, దేవుని చేత ఆకర్షించబడకపోతే, దేవుని చేత వారి జీవితాలు ఏర్పాటు చేయబడకపోతే వారు సర్వసత్యం నేర్చుకోవడానికి రాలేరు. వారు ఎంత ప్రయత్నం చేసినా, ఆ రోజు మాట్లాడినప్పుడు పాస్టర్స్ విని ఇంత మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ సెమినరీస్ చాలా అవసరత, ప్రతి నెల 2 రోజులు సెమినరీ పెట్టండి దీని కొరకు ఈ సబ్జెక్ట్ మీద సో అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు కనిపించడం కష్టమైపోయింది. గల కారణం ఏంటంటే వారి అజ్ఞాన ప్రవర్తన లేకపోతే అజ్ఞాన స్థితి అనుకోవాలి. సో ఇక్కడ గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, క్రైస్తవ్యంలో ఉంటున్న మనము వాక్యానికి అనగా దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి అనేది. సో 2 దినములో నేర్చుకున్నాము. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో చాలా వందల సంఖ్యలో ఆజ్ఞలు ఉన్నప్పటికీ దేవుడు ఆ ఆజ్ఞలన్నింటినీ క్రోడీకరించి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 10 ఆజ్ఞలను ప్రభువైన యేసుక్రీస్తు వారి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా మార్చి ఆది సంఘానికి ఇవ్వడం జరిగింది. సో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ 2 ఆజ్ఞలను అనుసరిస్తే అసలు బైబిల్ ఏంటో అర్థమవుతుంది. ఆ 2 పిల్లర్స్ మీద అటు పాత నిబంధన ఇటు కొత్త నిబంధన కట్టబడ్డదనే విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ నేను చెప్పలేని విషయాన్ని మరొకసారి ఈరోజు నేను మీకు తెలియచేయాలి. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, ఆ తలంపును బట్టి 2 ఆజ్ఞలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు కదా. 1వ ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను సేవించు, ప్రేమించు, ఆరాధించు అనే పరిస్థితికి వెళ్తుంది. సో ఇది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటూ ఇది కూడా మొదట ఆజ్ఞ లాంటిదే అన్నాడు. అర్థమైందా? అంటే మొదట ఆజ్ఞ లాంటిది అంటే ఏంటి? మొదట ఆజ్ఞ పాత నిబంధనలో దేవుడు ఒక్కడే. సో కొత్త నిబంధనలో కూడా మొదట ఆజ్ఞ లాంటిది అంటే కొత్త నిబంధనలో కూడా దేవుడు ఒక్కడే. సో యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని, అర్థాన్ని గమనించవలసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. నిన్నటి దినంలో ఈ యొక్క తలపు నాకు రాలేదు, కానీ కూర్చునేటప్పుడు సో యేసుక్రీస్తు వారి ఆలోచన ఏంటంటే, అపోస్తుల యొక్క ఆలోచన ఏంటంటే, సత్యమునకు కట్టుబడి ఉండవలసిన బాధ్యత. ఒక వ్యక్తి నిత్య జీవం చేరుకోవాలనుకుంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా సత్యానికి కట్టుబడి ఉండాలి. ఈ సత్యానికి కట్టుబడి ఉండడంలో ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో, అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు అని మాట్లాడినప్పుడు మనుష్యుడు జీవితంలో 2 దశల పత్రిక, ఆత్మ, జీవము, శరీరము. సో ధర్మశాస్త్రము కానీ, నిబంధన కానీ, దేవుని యొక్క మాట కానీ, ఈ 3ంటిని క్షేమకరమైన రీతిలో ఉంచడమే దేవుని యొక్క ఆలోచన. 1వది ఆత్మ, 2వది జీవము, 3వ శరీరము. సో మనుష్యుడంటే ఏంటి అని ఆలోచనకు వెళ్ళినప్పుడు, మనుష్యుడంటే మానవ శరీరము కలిగిన దేవుని యొక్క ఆత్మ అని గ్రహించాలి. ఏంటి దేవుని ఆత్మ? మానవ దేహమును కలిగిన దేవుని ఆత్మ. శరీరం అనగా, అసలు మనుష్యుడు అనగా అర్థం ఏంటంటే, మనుష్యుడంటే శరీరం మాత్రమే కాదు, దేవుని ఊపిరి కలిగిన, దేవుని ఊపిరి వలన
కలిగిన జీవించు ఆత్మ అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనుష్యుడు అనగా దేవుని ఆత్మకు, దేవుడు అనుగ్రహించు జీవ ఆత్మకు ఒక తొడుగు తొడగడం జరిగింది. అనగా శరీరం అనే చొక్కాయిని ఆయన వేశాడు. ఈ చొక్కాయి తీసి మరో చొక్కాయి వేస్తాడు, అనగా మరో డ్రెస్ వేస్తాడు. ఈ డ్రెస్ తొలగించి మరో డ్రెస్ వేస్తాడు. ఈ తొలగించటానికి కాల వ్యవధి ఎంత? సెకండ్, విత్ ఇన్ సెకండ్, ట్వింకిల్ ఆఫ్ ఐస్, రెప్పపాటునే ఈ దేహము చేంజ్ అవుతుంది. అనగా ఈ చొక్కాయి, ఈ దుస్తులు ఏదైతే దేవుని యొక్క ఊపిరి చేత ఇవ్వబడిన జీవ ఆత్మ ఉందో, ఆ ఆత్మ తొడుగుకున్న చొక్కాయిని దేవుడు మార్చటానికి పట్టే సమయం ట్వింకిల్ ఆఫ్ ఐస్, రెప్పపాటున. ఎలా అంటే అప్పుడు ఏ చొక్కా వేస్తాడంటే మహిమ చొక్కా వేస్తాడు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చొక్కాయి, సో మహిమ చొక్కా వేస్తాడు. ఈ చొక్కాయిని వేసుకోవటానికి, సో మహిమ చొక్కాయిని వేసుకోవటానికి నీకుండవలసిన మరి ప్రాముఖ్యమైన విషయాలేంటో నీకు తెలియజేస్తాను. ఈ సమయంలో మహిమ చొక్కాయిని దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఈ నరుడు ధరించటానికి తెలుసుకోవలసిన మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5, 6 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నేను చూడండి, ఇక్కడ రాయబడిన విషయము, ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అపోస్తల పౌలు తన బ్రతిమాలుకుంటున్న విషయం ఏంటి? ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. తర్వాత అంటాడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఇక్కడ మీరు పదాన్ని కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని కూడా గమనించాలి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడతారు. అనగా నిరీక్షణ కూడా ఒకటే. సో శరీరానికి ఏముండాలి? ఆత్మ ఉండాలి. అంటే మనుషుడంటే ఏంటి? మీకు ముందు తెలియజేసిన మాట ప్రకారం మనుషుడంటే శరీరమును ఆత్మ కలిగిన వాడే మనుషుడు. సో శరీరమును ఆత్మ కలిగిన వాడు మనుషుడు, అనగా ఈ దేహము. కానీ మనుష్యుడు ఎవరు అని మాట బైబిల్ చెప్తుంది. దేవుడు మనుషుని ఎలా తయారు చేస్తాడనే విషయాల్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ వచనం కూడా మీకు చదివినిపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీ శరీరమునకు నిరీక్షణ ఉండాలి, మీ ఆత్మ కూడా నిరీక్షణ ఉండాలి. సో శరీరం ఒక్కటే, కానీ ఒకటే శరీరము. కానీ ఇప్పుడు మరి కనిపిస్తున్నటువంటి రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల శరీరాలతో ఉన్నారు కదా. కానీ శరీరం ఒకటే అని బైబిల్ చెప్తుంది. అనగా సకల మానవ జాతి కూడా ఒక్క శరీరం నుండే లోకంలోకి వచ్చారు. సకల మానవ జాతి, ఈవెన్ దో ఈజ్ అమెరికన్, ఆర్ ఆఫ్రికన్, ఆర్ ఆసియన్, అది ఏ కంట్రీ కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుడు కూడా వచ్చింది ఒక్క తండ్రి దగ్గర నుండి, ఒక్క తల్లి దగ్గర నుండి. కనుక శరీరము ఒకటే, ఆత్మ ఒక్కడే. సో ఏ శరీరాన్ని అయితే
తండ్రిని దేవుడు సృజించాడో అందులో ఆయన ఉంచింది ఆత్మ ఒక్కడే. ఆత్మ కూడా ఒక్కడే. ఈ శరీరమునకు ఆత్మకు ఉండవలసింది నిత్యజీవం చేరుకోవటానికి నిరీక్షణ కూడా ఒకటే ఉండాలి. సో ఇప్పుడు నిరీక్షణ ఒకవేళ పాడైపోతే, నిరీక్షణే కరెక్ట్గా లేకపోతే, ఎందుకు ఈ మాట తెలియజేస్తానంటే, ఒక్క శరీరం కలిగిన మనము, ఒక ఆత్మ కలిగిన మనము, ఒక శరీరం కలిగిన మనము, ఒక ఆత్మ కలిగిన మనము ఒకటే నిరీక్షణ కలిగి ఉండకపోతే నీవు క్రైస్తవుడువా? సో బాప్టిస్ట్ డినామినేషన్ వాళ్ళకు ఉన్న నిరీక్షణ ఒకటి వేరే ఉంటుంది. పెంటెకోస్టల్కి వేరే, ఆ డినామినేషన్కి వేరే నిరీక్షణ ఉంటుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వేరే నిరీక్షణ ఉంటుంది. రోమన్ క్యాథలిక్కి వేరే నిరీక్షణ ఉంటుంది. ప్రొటెస్టెంట్ కావచ్చు, క్యాథలిక్లు కావచ్చు. ఇంకొన్నటువంటి అనేకమైన డినామినేషన్స్, బైబిల్ మిషన్ ఆర్ బ్రదర్ మిషన్, పెంతెకోస్తల్లో ఉన్నటువంటి సిలోయం పెంతెకోస్తారు, ఆంధ్ర పెంతెకోస్తారు, ఇండియన్ పెంతెకోస్తారు, ది పెంతెకోస్తారు, దా పెంతెకోస్తారు, ఏ పెంతెకోస్తైనా విశ్వాసం ఎలా ఉందట? డిఫరెంట్ కోణంలో ఉంది. ఈయనకునే విశ్వాసం నిరీక్షణ వేరు, తనకునే నిరీక్షణ వేరు. నిరీక్షణలో మార్పు ఉంది, విశ్వాసంలో కూడా మార్పు ఉంది వాళ్ళకి. చూడండి కిందకండి, ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే. అంటే ఏం చేంజ్ కాకూడదు? ప్రభు ఒక్కడే అయినప్పుడు విశ్వాసం మారకూడదు, బాప్తిసం మారకూడదు. సో బాప్తిసంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఈ డినామినేషన్స్కి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఈ మత శాఖలకు ఉన్నటువంటి ఉద్దేశాలు బట్టి, మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ మత శాఖలకు ఉన్నటువంటి మతస్థిమత సరిగా లేని కారణం చేత వారికి విశ్వాసం అనేది. ఇప్పుడు మన మాటలు ఒకవేళ రేపు భవిష్యత్తులో యూట్యూబ్లో చేయనుకోండి, అంటే ఆ మహానుభావుడు ఒక మనుషుడు బోధించిన బోధ కట్టుబడి ఉంటాడే కానీ ఆ వ్యక్తి కామెంట్ చేస్తాడు కింద వేరేగా రకరకాలుగా. కానీ వాక్యానికి కట్టుబడి ఉంటే వాడు బైబిల్ చదివిన వాడైతే కామెంట్ చేయడానికి భయపడతాడు. ఎందుకు అంటే ప్రభు ఒక్కడే అయినప్పుడు ఆయన యందు ఉన్న విశ్వాసము ఒకటే కావాలి. విశ్వాసం ఒకటైనప్పుడు అదే విశ్వాసంతో బాప్తిసం కూడా ఒకటే కావాలి. కానీ నువ్వు తీసుకున్న బాప్తిసం వేరు. ఒకడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీసుకుంటాడు, ఒకడేమో యేసు నామములో తీసుకుంటాడు, ఒకడేమో చిలకరింపు తీసుకుంటాడు, ఒకడేమో లోపల ముంచమంటాడు, ఇంకొకలాగా మాట్లాడతాడు, ఇంకొకలాగా మాట్లాడతాడు. రకరకాల పరిస్థితులు. మరొకడంటాడు 7 బాప్తిసాలు 6 బాప్తిసాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ చేత బాప్తిసం తీసుకోవాలి, నీటి ద్వారా తీసుకోవాలి, అగ్నితో తీసుకోవాలి. రకరకాలైన బాప్తిసాల కొరకు మాట్లాడతారు. కానీ బైబిల్ చెప్పేది బాప్తిసం ఒకటంటే బాప్తిసంకున్నటువంటి విశ్వాసము ఒకటే ఉండాలి. ఆల్రెడీగా నేను మీకు వీటిని మన సంఘంలో ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 6వ వచనంకి వచ్చినప్పుడు అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. సో ఏ రకమైన రీతిలో శరీరానికి ఒక దేవుడే, ఆత్మకు ఒక దేవుడే, నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులకి ఒక దేవుడే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో ఆయనకి ఒక దేవుడే, విశ్వాసానికి ఒక దేవుడే, బాప్తిసానికి ఒక దేవుడే. ఈ అందరి చేసే ప్రతి పనికి ఆధారము ఒకడే, ఆయన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన్ని మాత్రమే. సో మెయిన్ పాయింట్ ఒక్కడే దేవుడు. అపోస్తులు చెప్పే బోధ ప్రభు ఒక్కడంటే యేసుక్రీస్తు ఒక్కడే చెప్పినప్పుడు ఈ విశ్వాస పరిమాణ పరిధిలో చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క సత్యవాక్యమును ఎందుకు దేవుడు ఒక్కడే అని రాసుకొచ్చాడు? ఈ అన్నిటినీ జరిగించేవాడు ఒక్కడే అని రాసుకొచ్చాడు. మరి ఈ వచ్చిన వారు చదవలేదా? ఈ వాక్యం చదవలేదంటే ఎందుకు చదవరు?
ఎందుకు చదవరు? ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అంటారు. మరి ప్రభు ఒక్కడే అనేసి అంటే ఏంటంటే ఆయన ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ. వాళ్ళకి ఆయనే ఎక్కడ చెప్పింది అలాగంటే, ఎక్కడ చెప్పిందా అని అడిగితే వాళ్ళకి ఏటి ఉండదు. మరి ఏ రకమైన సమాధానాలు చెప్తుంటారో, రకరకాలటువంటి థింగర్ ఆన్సర్స్తో, రకరకాలటువంటి ఆలోచనతో అట్నుంచి తిప్పి ఇట్నుంచి అటు చెప్పి అట్నుంచి తిప్పి చెప్పించి రకరకాల మీనింగ్స్తోను ఏవేవో ఎక్స్ప్లెనేషన్తోను బ్రదర్ వంశీ గారు లాగా జ్ఞానయుక్తమైనటువంటి రీతిలో, అంటే తనకి శారీరక జ్ఞానం చాలా మందికి శారీరక జ్ఞానం ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఐక్యూ కొద్దిగా ఎక్కువగా పనిచేస్తుంది. ఆ ఆత్మజ్ఞానం తక్కువైపోద్ది, వారికి శారీరక జ్ఞానం ఎక్కువైపోద్ది. ఈ శారీరక జ్ఞానంతో రకరకాలుగా బోధించి సత్యాన్ని అసత్యముగా ప్రకటించి సంఘాన్ని భ్రష్టత్వం పట్టిస్తున్నటువంటి ఈనాటి బడా సేవకులకి దేవుడే పరిష్కారం చూపించాలి. అది ఎవరు అంటున్నారు? దేవుడు ఒక్కడే అని ప్రకటించిన వాడికి పిచ్చి పట్టింది, వాళ్ళకి మూర్ఖులు అని అంటున్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు. తండ్రి దేవుడే, కొడుకు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ఎందుకు దేవుడు అనకూడదని. సో దానికి సమాధానం నా అదర్ వీడియోలో ఉంది. సో ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడైతే దేవుడు ఎవరు అని మాట సమాధానం చెప్పినప్పుడు, దేవుడు మనుషుడిని ఏ విధంగా సృష్టించాడు? దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో నరుడు ఏమయ్యాడండి? జీవ ఆత్మ. అంటే నరుడు ఎవరు? జీవాత్మ, జీవించు ఆత్మ. సో నరుడు ఎవరు అంటే ఒక చొక్కాయి తొడుక్కున్న ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. నరుడు ఎవరు అంటే ఒక చొక్కాయి వేసుకున్నావు, నువ్వు ఈ దుస్తులు వేసుకున్నావు, ఒకరోజు దీన్ని తీసేయవలసి వస్తుంది, దీన్ని తీయవలసి వచ్చింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వెంత నీట్గా శుభ్రంగా ఈ శరీర దేహాన్ని ఉతుకుతున్నా రకరకాలైనటువంటి సువాసన వెదజల్లునటువంటి ఆ పదార్థాలు శరీరానికి పూసిన మరలా మరుసటి రోజుని కంపే కొడుతుంది, చెమట పడుతుంది, కంపు కొడుతుంది శరీరము. ఇది ఎంతవరకు? ఈ లోకంలో ఉన్నంత వరకు దాని పనేది చేస్తుంది. నువ్వు ఎంత శుభ్రం చేసినా అది చేస్తూనే ఉంది. కానీ నువ్వు శుభ్రం చేయవలసిన బాధ్యత నీకుంది. ఇది బాధ్యత. ఈ శరీరాన్ని శుభ్రపరచవలసిన బాధ్యత. కానీ ఈ శరీరానికి ఉన్నటువంటి మలినము నీ ఆత్మకు అంటితే రోగము అవుతుంది. నీ శరీరం కలిగినటువంటి ఆ యొక్క మలినం ఏదైతే ఉందో, ఆ యొక్క మలినము నీ ఆత్మకు కలిగితే, నీ ఆత్మకు అంటితే అది రోగం అవుతుంది. సో శారీరక రోగాన్ని నువ్వు బాగు చేసుకోగలవేమో కానీ నీ ఆత్మకు పట్టిన రోగాన్ని బాగు చేయట ఎవడ తరము కదా. కనుక ఆత్మకు పట్టిన రోగం తీయటానికే ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవానికి వెళతాడు. ఎవరి యందు? తండ్రి అనుగ్రహించు కుమారుని యందు, తండ్రి అనుగ్రహించు కుమారుని యందు విశ్వాసముంచితే నశింపక నిత్య జీవం చేరుకునే యోగ్యతను తండ్రి కల్పించాడు. సో ఈ విషయాన్ని గమనించాలి. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయము నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఒకసారి 21వ వచనం చదవగలరా? ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. చూడండి, ఇక్కడ ఏం చెప్పదలుచుకోవడానికి ఉందయ్యా? మాకు చాలాసార్లు చదివాం కదయ్యా,
చాలాసార్లు మేము చదివాం కదయ్యా. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి. సో ఈ యొక్క త్రిత్వవాదులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు మాట్లాడుతున్న మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక మాట నేను మీకు చదివినిపించాలి. వారు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి వారి యొక్క మాటలో ఉన్నటువంటి భావం ఏంటో నేను మీకు తెలియచేయాలి. 26వ వచనం చదవగలరా? ఆదికాండము 1వ అధ్యాయము 25, 26 చదవండి. చూడండి, వారు ఈ యొక్క త్రిత్వవాదులకు ఉన్నటువంటి మరో భ్రష్టత్వం ఏంటంటే, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు నరులు మన పోలిక చొప్పున, చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనపలికిని. సో వాళ్ళు త్రిత్వవాదులు పట్టుకున్న మాట ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు, దేవుడు అని వర్డ్ ఉంది, తర్వాత మన స్వరూపమందు. ఓ, అక్కడ మన అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు కదా. అంటే సృష్టి ఎంతమంది చేశారంటే, వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముగ్గురు చేశారు. నేను ప్రశ్నిస్తున్నాను, నలుగురు కావచ్చు కదా, నలుగురు కావచ్చు కదా. నాలుగో వాడు ఎవడున్నాడు సృష్టిలో? అక్కడ చీకటి ఉంది కదా. ఒకవేళ నాలుగో వాడి యొక్క ప్రమేయం లేకపోతే నాలుగో వాడికి ఎందుకు? మీరు ఆ వచనం చదువుతుంటే ఆ తర్వాత ఉంటుంది, దేవుడు మంచి చెడులను తెలియచేయు వృక్షాన్ని సృజించాడు. సో నెక్స్ట్ యాక్చువల్గా సృష్టి 6 రోజులు జరిగింది, కానీ మంచి చెడులు తెలియజేసే వృక్షము ఏ రోజును సృష్టించాడు అనేది మాత్రం బైబిల్లో లేదు. ఎన్నో రోజులు సృష్టించాడు అని లేదు. జీవవృక్ష ఫలము ఏ రోజున దేవుడు సృష్టించాడు అనేది లేదు. కానీ బైబిల్లో ఏముంది? మంచి చెడులు తెలియచేయు వృక్షాన్ని సృష్టించాడు. సో మంచి తెలియజేయ వృక్షాన్ని సృష్టించవచ్చు కదా, చెడుని తెలియచే వృక్షాన్ని ఎందుకు కూడా సృష్టించాలి అని ప్రశ్నిస్తున్నాను. ఆ చెడు ఎవరు మరి? ఆ ప్రాధాన్యత ఎందుకు? అపవాది వచ్చి మాట్లాడి తినటానికి వెళ్ళినప్పుడు ఏదోను తోటలో ఏం జరుగుతుందో దేవునికి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఈ ప్రశ్నలు వేస్తే ఈయనేంటిలా మాట్లాడుతున్నాను. రే బాబు, వింటున్నటువంటి మీరు కాస్త గ్రహించవలసిన జ్ఞానముతో ఉండండి. బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. అపవాదిని ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో ఆయన భూమి మీద చివరి దినాలు గడుపుతున్న సమయాల్లో ఈ లోకాధిపతికి సమయం ఉంది, వస్తున్నాడు అంటాడు. ఈ లోకాధిపతి యోహాన్ అంటాడు, సర్ప సంతానం మీరంటాడు. పౌలు అంటాడు, ఈ లోక దేవత, ద గాడ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకానికి దేవుడు అంటాడు. పౌలు అంటాడు. వాడిని దేవుడు ఎవరు చేశారో వాడి అధికారిని యేసుక్రీస్తు అంటాడు. ఈ లోకాధిపతి, ఈ లోకానికి అధిపతిగా ఎవరు చేశారో నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు యోహాను పత్రికలో దేవుని కొరకు మాట్లాడుతూ చాలా విషయాలు రాయబడ్డాయి. కుమారుడు కొరకు మాట్లాడుతూ యోహాను చాలా విషయాలు పరిశుద్ధాత్మ నింపబడి రాశాడు. అపవాది కొరకు చాలా విషయాలు యేసుక్రీస్తు వారి మాటల్లో బయలుపరచబడ్డాయి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయము, అపవాదిని అధికారిగా నియమించింది ఎవరు?
ఒక నియమిస్తే కానీ అధికారి ఎవరు కూడా కాలేరు. లోకాధికారి, ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్, రాకుమారుడు అని ఇంగ్లీష్లో వరడు. రాకుమారుడు, నెక్స్ట్ రాకుమారుడు. రాకుమారుడుగా చేసింది ఎవరు? ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అట. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ద సాటన్, ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. హూ మేడ్ హిమ్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్? సో ద వర్డ్ కేమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్ సెల్ఫ్. యేసుక్రీస్తు వారి యొక్క నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఏదో మనలో యోహాను కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి వెలుగు ఈ లోకానికి వచ్చింది, కానీ చీకటి గ్రహించలేకపోతుంది. సో చీకటి ఎవరు కొరకు మాట్లాడుతున్నాడు? వెలుగు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? వెలుగు కొరకు మాట్లాడంటే చీకటి కొరకు కూడా ఆపోజిట్ చీకటి కదా. చీకటి ఎవరు? మీరు చీకటి సంబంధులు అని డైరెక్ట్గా చెప్తుంటాడు, అనగా మీరు దుష్టుని సంబంధులు. సో చీకటి ఇండికేటింగ్ ద ఈవిల్, ద వర్డ్ ఈవిల్, EVIL, ఈవిల్. సో ఏదైనా మనములో దేర్ ఇస్ ఎ ట్రీ, చెట్టు ఉంది. ఆ చెట్టులో ఒక ఫలములో 2 గుణాలు ఉంచాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఫలము ఒకటే ఫ్రూట్. అది తింటే, ఒకవేళ ఫ్రూట్ తింటే తీగి ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుంది. సగము పులుపుగాను సగము తీయగాను ఉంటుందా? ఆలోచించాలి మీరు. మరి ఆయన ఏంటి? మంచి చెడులు తెలియచేయు వృక్షం అంట. దేవుడు మంచి తెలియజేయ వృక్షాన్ని పెట్టొచ్చు, చెడుని తెలియజేయ వృక్షాన్ని పెట్టొచ్చు. కానీ మంచిని చెడిని మళ్ళీ ఎవరికి చెప్పారు? అది ఆదామా. ఇదిగో. సో ఇక్కడ మీకు ఒక మాట తెలియచేయాలి. నేను ఇది ఒక సెకండ్ స్కిప్ చేసి మనం చదువుకునే విషయాలు. ఆదాంతో ఏమిటంటే లెట్ us మేక్ ఎ మ్యాన్. ఇక్కడ ఆదాము తయారు చేయడానికి లెట్ us మేక్ ఎ మ్యాన్. దీని కొరకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఒక ఆయన ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. అజ్ అంటే ఓ ఎక్కువ, మనము, మన పోలిక. అక్కడ అంటున్నాడు దేవుడి యొక్క సృష్టిలో దేవుని ప్రమేయం లేకున్నా, దేవుని ఆలోచన లేకున్నా, దేవుని ఉద్దేశం లేకున్నా, ఆ అజ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరూ కూడా తలదోర్చలేదు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్ట, అపోస్తలుడైన పౌలే కాదు, పత్రికలు చాలా దగ్గర రాయబడ్డది. ఉనికికి ఒక్కసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. అమ్మా, దేవుడు అంటున్నారు, అందుకే నేను మీకు తెలియజేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఆకాశమందును భూమి మీద, ఒకవేళ ఆకాశంలో కానీ భూమి మీద కానీ దేవతలు అనేబడివి చాలా ఉన్నాయి, పడిపోయిన దేవతలు చాలా ఉన్నాయి. కానీ ఎన్ని ఎన్ని విగ్రహాలున్నా, ఎంతమంది శక్తివంతమైన వారైనా ఉన్నా, సందర్భాలు ఏమైనా, సంశయాలు ఏమైనా, సంశయాలు ఏమైనా, మనకు దేవుడొక్కడే. చదవండి, మనకు దేవుడొక్కడే, ఆయన తండ్రి. నెక్స్ట్ చదవండి, ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తము. చాలా జాగ్రత్తగా ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్స్. ఈ వాక్య భాగాన్ని ప్రతి ఒక్కరూ, నువ్వు ఏ డినామినేషన్ అయినా, ఒకవేళ రేపు యూట్యూబ్లో వచ్చినప్పుడు నువ్వు ఎవరు ఫాలోవర్ అయినా, నువ్వు ఈ VKR ఫాలోవర్ కావచ్చు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఫాలోవర్ కావచ్చు, లేకపోతే వంశీ గారి ఫాలోవర్ కావచ్చు, లేక భగవంతస్ గారి ఫాలోవర్ కావచ్చు, ఈ యూట్యూబ్లో కొట్టుకుంటున్నటువంటి ఇంకా ఉన్నటువంటి ఈ కిరణ్ పాలు, లేకపోతే జాన్ పాలు, ఆ పాలు బ్రదర్స్ ఎవరు ఫేవరెట్ మీరు కావచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒకటి, బ్రదర్స్,
మీరు సర్వసత్యాన్ని తెలుసుకొని పరలోక రాజ్యం చేరుకోవటానికి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఇది ఎంటైర్యల్గా ఇవ్వబడిన మాట. బైబిల్ మొత్తంలో స్పష్టంగా ఇవ్వబడిన మాట. దీన్ని మార్చే శక్తి ఎవరికి లేదో, ఏ ఒక్కడికి లేదు. ఒకవేళ ఏ ఒక్కడికి ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం ఎవరైనా ఒకటి తీసివేసిన ఎడలా లేక ఒకటి కలిపిన ఎడలా వారి పేరు జీవ గ్రంథమందు తుడిచివేయబడుతుంది. పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలముల పాలు బగసులు కాకుండా దేవుడు చేస్తున్నాడు. గమనించి గ్రహించాలి. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తము మనమున్నాం. ఎస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనుష్యుడు కూడాను దేవుని మహిమ నిమిత్తమే ఉన్నాడు. దేవుని యొక్క మహిమ నిమిత్తమే, దేవుని యొక్క శక్తి అనుభవిస్తూ, దేవుని యొక్క ఊపిరిని పీల్చుకుంటూ, దేవుని యొక్క శ్వాసను పీల్చుకుంటూ, ఒక ఆత్మ కలిగి, ఒక విశ్వాసంలోనే, ఒక నిరీక్షణతోనే ఒకే దేవుడిని ఆరాధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ప్రభు, ఒక్కడే ఆత్మ కలిగి ఉన్నారు. ఇది గమనించవలసిన బాధ్యత ఉంది. సో ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే, ఈ యొక్క చదువర్లు అపోస్తులు అంటే యూదయ దేశంలో లేక ఈ యొక్క హెబ్రీయులు జీవితంలో వారికి దేవుడు ఒక్కడే. హెబ్రీయులకి ఇది రాసిన మోషే. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఒక మాట చెప్పాలి మీకు. వాళ్ళు మాట్లాడుతూ మనము అంటున్నాడు కదా, అంటే ఈ వచనాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఏముంది? మరియు మనకు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, ఆయన నుండి కలిగింది మనకు ప్రభు ఒక్కడే. ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ద్వారా కలిగింది అంటాడు. ఆయన ద్వారా కలిగింది అనగా దేవుడు నుండి క్రీస్తు ద్వారా సమస్త సృష్టి కలిగిందంటే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టి చేశాడు. ఎస్, మీరు అనుకున్నట్లు దేవుడు లెట్ us మేక్ ఎ మ్యాన్, మన పోలిక చొప్పున నరులు చేద్దామని అన్నాడు. రైటే. అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. రైటే. పరిశుద్ధాత్మ ఉన్నాడు. రైటే. ఉంటే ప్రక్కన కూడాను అపవాది కూడా ఉండి ఉంటాడు. అది కూడా రైటే కావచ్చు. వీరు మాట్లాడుతుంది ఏంటంటే, అస్ అన్నాడు కదా, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ హిబ్రూలో ఎలోహిం, ఎలోహిం అంటే ప్లూరల్, ఇంగ్లీష్లో ప్లూరల్ అంటారు. ప్లూరల్ అనగా బహువచనం అని. ఏంటి అర్థమవుతుంది మీకు? అక్కడ వర్డు దేవుడు అనే పదానికి హీబ్రూ భాషలో ఎలోహిం అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వింటున్నవారు, సెమినార్లో కూర్చున్నవారు, రేపు బయటలో విన్నవారు కూడా గమనించాలి. ఎలోహిం అనే వర్డ్ ఉంది. ఎలోహిం అంటే ప్లూరల్, అంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ మంది. ఎలోహిం అంటే దేవుడు. దేవుడు ఒకటి కాదు, దేవుళ్ళు. దేవుళ్ళు. ఎలోహిం అనగా దేవుళ్ళు అన్నారు. అయ్యా, ఎలోహిం అంటే దేవుళ్ళు కదా. ఆది దేవుడు భూమి ఆకాశం సృజించెను, అక్కడ కూడా ఎలోహిం అని రాయబడ్డది. ఎలోహిం అనగా దేవుళ్ళు కదా. మరొకసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఒకసారి నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించితిని. ఇక్కడ వరుడు ఎలోహిం అని రాయబడ్డది. ఫరో అనే రాజు. ఎవరో ఫరో? ఏ దేశానికి రాజు? ఈజిప్టుకి రాజు. ఐగుప్తు రాజు గారైనటువంటి ఫరోకే దేవుడు, ఏ ఎలోహిం దేవుడైతే హెబ్రీ గ్రంథకర్త రాసుకొచ్చాడో అదే దేవుడు మోషేని ఫరోకు దేవుడిగా చేశాడట.
మోషే నువ్వు ఫరోకు దేవుడివి. ఫరోకు దేవుడు అంటే ఫరో ఎవరికి రాజు? ఐగుప్తు దేశం అంతా రాజు. అంటే ఐగుప్తు దేశం అంతా ప్రతి ప్రజ ఫరోకు నమస్కరించాలి కదా. అంటే ఫరోకే దేవుడైనప్పుడు ఐగుప్తు అంతా కూడా దేవుడే కదా. ఆలోచించండి, ఫరోకే దేవుడైనప్పుడు ఐగుప్తు అంతా దేవుడే కదా. ఐగుప్తులు ఎవరున్నారు? ఐగుప్తీలే ఉన్నారా? ఇశ్రాయేలు లేరా? అంటే ఇశ్రాయేలు కూడా దేవుడే కదా. అర్థమవుతుందా కాన్సెప్ట్ మీకు? ఫరోకి మోషేని దేవుడు దేవుడిగా చేశాడు. మోషేని ఫరో గారికి మోషే గారిని దేవుడిగా చేశాడు దేవుడు. సో అక్కడ కూడా ఎలోహిం అనే పదము. ఇక్కడ ఇంకోళ్ళు అంటారు నో అక్కడ ఎలోహిము చూడండి చుక్కలు ఉంటాయి కిందని. ఎలోహిం అనేటప్పుడు 2 చుక్కలు 3 చుక్కలు కింద గీత పక్కన చిన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎన్ని గీతలు ఎన్ని చుక్కలు ఉంటాయో, ఎన్ని వంకలు ఉంటాయో, అదే చుక్కలు అదే వంకలు అదే అక్షరము నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. నిర్గమకాండము 7వ అధ్యాయము 1. అంటే మరి ఇక్కడ ఎంతమంది మోషే ఎంతమంది దేవుళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసింది ఏంటంటే అక్కడ ఇది ప్లూరల్ దేవుళ్ళు అని రాయబడ్డది కదా. మరి ఇక్కడ మోషేకి అదే పదము ఎలోహిం అని చెప్పాడు కదా. మరి ఎంతమంది మోషేలు అని అడుగుతున్నాను క్వశ్చన్. ఆన్సర్ ఉందా ఎవరి దగ్గరైనా? రేపు యూట్యూబ్ లో వినబోయే వాడి దగ్గర ఆన్సర్ ఉందా? ఎంతమంది మోషేలు ఉన్నారని దేవుడు ఎలోహిం అనే పదాన్ని మోషేకి ఇచ్చాడు. మరి మోషే ఇదే మోషే రాస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం రాస్తున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ద వర్డ్ గాడ్ ఈజ్ యూజ్డ్ ఎలోహిం. సో ద ఎలోహిం ఏ ఎలోహిం అయితే రాయబడ్డదో, ఏ ఎలోహిం అయితే పదజాలము ఇవ్వబడ్డదో, మోషేకి కూడా దేవుడు ఎలోహిం అని రాశాడు. అయితే ఇక్కడ మోషే జీవితంలో ఎంతమంది దేవుళ్ళుగా ఉన్నారు? ఎంతమంది మోషే దేవుళ్ళు ఉన్నారు? మోషే ఒక్కడా ముగ్గురా? ఒక్క మోషే ముగ్గురు మోషేలా? నలుగురు మోషేలా? ఎంతమంది మోషేలు ఉన్నారు? ఈ యొక్క అజ్ఞానులకు, ఈ త్రిత్వ సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళకి ఏదో లాజిక్ తీసుకొని మేసక్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అజ్ఞాన బోధకులకి సవాల్ ఇది. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సవాల్. దీన్ని విడదీయండి. దీని మీద అవసరత కౌంటర్ల మీద కౌంటర్లు చేయండి. నో ప్రాబ్లం. ఐ గివెన్ పర్ఫెక్ట్ పర్మిషన్. దీనికి ఆన్సర్ ఎవరైనా చెప్పుకోవచ్చు. నో ప్రాబ్లం. వారి మాటకి మరొకసారి మీకు అర్థమయ్యేట్లు చెప్తున్నాను. వారు అంటున్నారు, ఎవరు? ఈ త్రిత్వవాదులు ముగ్గురు దేవుళ్ళు అంటున్నటువంటి వాళ్ళు అంటున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఎలోహిం అని ఉంది. అనగా బహువచనం అంటే ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు. అందుకే ఎలోహిం అని వాడారు. ఇదే ఎలోహిం మాట దేవుడు మోషే కూడా వాడాడు. మీరు అనుకోవచ్చు అక్కడ ఎలోహిం అనే పదము కొన్నిసార్లు ప్రతి చుక్క ఇంపార్టెంట్. ఎవరో బ్రదర్ అంటున్నారు, ఆయన పేరు నాకు మర్చిపోయాను యూట్యూబ్లోనే. ఈ హిబ్రూ భాషలో ప్రతి పాయింట్ చుక్క కూడా ఇంపార్టెంటే. ఎస్ బ్రదర్, ప్రతి పాయింట్ ప్రతి చుక్క ఇంపార్టెంటే. సేమ్ చుక్కలు సేమ్ పాయింట్, ఒక్క అక్షరములో చిన్న భేదం కూడా లేకుండా ద వర్డ్ ఎలోహిం ఏదైతే ఆదికాండములో రాయబడ్డదో నిర్గమకాండములో అదే రాయబడ్డది అని చెప్తున్నాను. ఏదైతే ఇవ్వబడ్డదో అదే ఇవ్వబడ్డది అని చెప్తున్నాను. సో క్రైస్తవుడిగా ఉండటానికి ఏంటి మారకూడదు? నీ విశ్వాసము మారకూడదు, నీ నిరీక్షణ మారకూడదు. నీకు ఒక్కడే ప్రభువు, ఒక్కడే ఆత్మ, ఒక్కడే దేవుడు. దెర్ ఇస్ వన్ గాడ్, దెర్ ఇస్ నో మోర్ అదర్ గాడ్స్. అపోస్తలుడు పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏంటి? దేవుడు ఒక్కడే, ఆయనే
తండ్రి. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తుని మీరు అనుకుంటారేమోని, మీలాంటి అవివేకుల కొరకే దేవుడు ఒక్కడే అన్నప్పుడు తండ్రే దేవుడని రాసి ఉంచాడు. తండ్రే దేవుడిని స్పష్టంగా ప్రక్కని రాసి ఉంచాడు. There is one God, He is the Father. There is one God, He is the Father. ఈ సమయంలో మరలా చెప్తున్నాను, మనుషుడు ఎవరండి? మనుషుడు ఎవరు? దేవుని యొక్క ఆత్మ. మనుష్యుడంటే బైబిల్ మీరు మనకెవరు, ఇది ఎవరు ఈ చదువుకున్న వాళ్ళు చెప్పాలి. దేశం అంటే మట్టి కాదే, కరెక్ట్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. మనం చెప్పాలి, మనుషుడంటే మట్టి కాదు, మనుషుడంటే జీవుడోయ్. మనుషుడంటే మట్టి కాదు, మనుషుడంటే ఆత్మోయ్. మనుషుడంటే ఆత్మ, మనుషుడంటే మట్టి కాదు. ఆత్మకు తొడిగే శరీరము. ఆత్మకు తొడిగే ఈ తొడుగుని ఏదో ఇది మాసిపోతే షర్ట్ ఎలాగైతే తీసేస్తామో అలాగే ఒకరోజు ఈ శరీరాన్ని తీసే స్థితి వస్తుంది. అది ఎంత సమయం పడుతుంది? ట్వింకిల్ ఆఫ్ ఐస్, రెప్పపాటున ఈ దేహం మారిపోతుంది. రెప్పపాటున ఈ దేహం మహిమా దేహంలోనికి, మహిమ శరీరంలోనికి, మహిమ పాత్రలోనికి వెళ్ళిపోతున్నాము. రెప్పపాటున జరుగుతుంది. దాని కొరకే ఈ ఎదురు చూపులు, దాని కొరకే ఈ పోరాటాలు, దాని కొరకే ఈ విశ్వాస జీవితము, దాని కొరకే ఈ విజ్ఞానము, దాని కొరకే ఈ బ్రతుకు, దాని కొరకే ఆ రెప్పపాటున మార్పు చెందటానికే ఈ జీవితము. అన్ని కాదనుకుంటున్నాం, తప్పు కాదనుకుంటున్నాం, మమకారం కాదనుకుంటున్నాం, లోకాసులు కాదనుకుంటున్నాం, కష్టాలు అన్ని ఏదైనా శ్రమైనా ఎదురాడి పోరాడి జయించి చివరి ఊపిరి ఆ మార్పు కొరకే బ్రతుకుతున్నాం. ఇది నిజమైన క్రైస్తవ పోరాటం. ఇది ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో అలసిపోక సాగిపోవాలి, ఓడిపోక పడిపోక లేచాలి. పడిపోయిన నీవు లేవాలి, లేచి పరిగెట్టాలి, నీ పరుగు తుదిముట్టించాలి. చాలా దూరం వచ్చేసాం, కాస్త ఉంది ఇంకా చేరుకోవడానికి. చాలా దూరం నడిచేసాం, ఇంకా నడవడానికి కాస్త ముందే. ఈ చివరి గడియలో విశ్వాసాన్ని కోల్పోక, ఒక్కటే విశ్వాసం. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం ఒకటే. 100 రకాల విశ్వాసాలు లేవు. ఒకవేళ 100 రకాల విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే మారిపోతే నీవు నిత్య జీవమే చేరుకోలేక నీ గమ్యస్థానమే మారిపోతావు. ఒక్కటే విశ్వాసం. ఏంటో ఒకటే విశ్వాసం చెప్పండి. విశ్వాసం ఒకటే అన్నప్పుడు ఏంటి ఆ విశ్వాసం? ఏం చెప్పాను? నేను చాలాసార్లు మీకు మాట్లాడుతూ వచ్చాను. ఏంటి ఆ విశ్వాసం? ఒకటే విశ్వాసం. విశ్వాసంలో ఉన్నదేంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. విశ్వాసంలో మొట్టమొదటిది. దానికి ముందు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి కన్యమరియ గర్భాన జన్మించాడు అని విశ్వసిస్తూ యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ తరువాత యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితంతో ఇంకా నువ్వు నమ్మవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఎవరు చేశారని నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతము వెనక దేవుడిని చేయించాడని నమ్మాలి. తరువాత విశ్వాసం ఏంటి? నీవు చనిపోయి తిరిగి లేవటానికి సాదృశ్యము నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఎవరు లేపారు ఆయన్ని? దేవుడే యేసుక్రీస్తుని 3వ రోజున లేపాడు అని నమ్మాలి. దేవుడే లేపాడని నమ్మాలని ఎక్కడైనా రాయబడి ఉందా? దేవుడే లేపాడని నమ్మితేనే నీకు రక్షణ ఉందని ఉందా? ఉంది కదా. ఎస్, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, దేవుడే ఆయన లేపాడని నువ్వు నమ్మితేనే నీకు రక్షణ ఉంది. దేవుడు లేపాడని నమ్మకపోతే, దేవుడు యేసుక్రీస్తుని లేపాడని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. చదవండి ఒకసారి. రోమపత్రిక
10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లో నుండి ఆయనను అనగా యేసుక్రీస్తును, దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా చెప్తాము గట్టిగా, హల్లెలూయా. yes, దేవుడే యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపాడని నీ విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఈ మాట ఈ దుర్మార్గులు చెప్తున్నారా? ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారా? ఎవరు మూర్ఖుడు అంటాడు? ఈ పాస్టర్ అంటున్నాడు వీళ్ళు మూర్ఖులు మారరు అంటున్నాడు. ఎవరు మూర్ఖులయ్యా? బడా పాస్టర్లు వీళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్లు వీళ్ళు, చాలా పెద్ద పెద్ద పాస్టర్లు అంటున్నారు ఈ మూర్ఖులు నమ్మరు, మారరీలు. తండ్రి దేవుడే మేము నమ్ముతున్నాము, యేసుక్రీస్తు దైవత్వం ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాము, ఆయన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అయ్యా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు నమ్మితేనే నీకు